సెలెక్ట్ అయినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. నేను గత 10 సంవత్సరాలుగా ఆర్మీలోనే సర్వీస్ చేస్తున్నాను యాజ్ ఎ సిపాయిగా. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైతే ఆర్మీలో 4 సంవత్సరాల కోసం అగ్నివీర్ ఆర్మీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, బ్రదర్స్, మీరు 4 సంవత్సరాల కోసం ఆర్మీకి వెళ్తున్నారు. అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఇంకా అంటే మీరు చేయాల్సింది మొట్టమొదటి పని, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వాళ్ళు ఇచ్చే ప్రతి ట్రైనింగ్ని కూడా ఏదో రోజు తీసేద్దాంలే, టైం గడిపేద్దాంలే, టైం పాస్ చేసి వద్దాంలే, 4 సంవత్సరాలే కదా, వాళ్ళు ఇచ్చే సాలరీ ఏంటి, వాళ్ళు ఇచ్చే లీవ్లు ఏంటి అని కాకుండా అతి జాగ్రత్తగా వాళ్ళు నేర్పేటటువంటి డిసిప్లైన్, డెడికేషన్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు మంచి మంచి టీచ్ చేస్తారు. ఫిజికల్గా, మైండ్లీగా చాలా స్ట్రిక్ట్ చేస్తారు మిమ్మల్ని. అయితే మీరేం చేయాలి అని అంటే, ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఏం చేయాలి అని అంటే, ఫర్ సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదివి ఆర్మీలో జాయిన్ అయ్యి ఉంటే, ఫర్ సపోజ్ మీరు 10th క్లాస్ చదివి జీడీలో జాయిన్ అయ్యి ఉంటే, మీరు ఫర్దర్గా చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీకు మీకు ఆర్మీలోనే ఎబోవ్ స్టడీ మీరు స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు చెప్పరు. మీరే మీ దగ్గర ఉన్నటువంటి క్లర్క్స్ ఉంటారు, హెడ్ క్లర్క్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను 10th వరకు చదువుకొని వచ్చాను, నాకు ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్మీడియట్ చేయాలి, నేను ఇంటర్ చదువుకొని వచ్చాను, నేను గ్రాడ్యుయేట్ చేయాలి అని అంటే కనుక, మీరు ఎంత గ్రేట్ అంటే, ఫర్ సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చేసి వెళ్ళుంటే మీ ఫ్రెండ్స్ అందరు కూడా డిగ్రీలో జాయిన్ అవుతారు. మీరేమో ఆర్మీ ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళు డిగ్రీలో జాయిన్ అవుతారు, మీరు ఆర్మీ ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళు 3 సంవత్సరాల్లో వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు. మీరు 4 సంవత్సరాల్లో 1 సంవత్సరం లేట్ అంతే. అంతలోపు 4 సంవత్సరాల్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు. అంటే మీరు 1 ఇయర్ 6 నెలలు ట్రైనింగ్ పోయినా, 6 నెలలు అటు ఇటు టైం పాస్ అయిపోయినా, ఇంకా 3 సంవత్సరాల్లో మీరు మీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని మీరు బయటకు వస్తారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి హయ్యర్ స్టడీ చేయాలనుకుంటే హయ్యర్ స్టడీ చేస్తారు. లేదు అనుకుంటే ఈవెన్ ఐఏఎస్ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే అదే డిగ్రీ మీకు పనిచేస్తుంది. ఆర్మీలో మీకు డిగ్రీ చేయిస్తారు, దానికి సాలరీ కూడా ఇస్తారు. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీకు సాలరీ కూడా వస్తుంది. లాజికా కాదా మీరే చెప్పండి. ఎందుకు మీ ఫ్రెండ్స్ మరి డిగ్రీ చేస్తున్నారు, వాళ్ళు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు. మీరు రోజు పొద్దున లేవగానే పీటీ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంటే మీరు ఒక ఫిజికల్ ఫిట్గా తయారవుతున్నారు. బయటకు వచ్చి జిమ్ సెంటర్ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఫిజికల్ యాక్టివిటీస్ ఇంకెవరికైనా నేర్పించవచ్చు. లేదు అనుకుంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి తయారు కావచ్చు, లేదంటే ఐపీఎస్కి తయారు కావచ్చు, లేదంటే ఈవెన్ మీకు ఏది కాకపోతే చిన్న కానిస్టేబుల్ జాబ్ అన్నా కొట్టుకోవచ్చు. అవునా కాదా? సో మీ ఎడ్యుకేషన్ని మీరు డెవలప్ చేసుకోండి ఆర్మీలో కూడా. ఆ 4 సంవత్సరాల వ్యవధిలో మీరు డిగ్రీ చేయాలంటేనే 3 సంవత్సరాలు పడుతుంది ఇంటికాడ ఉంటే, ఉద్యోగం రాకపోతే. అలాంటిది మీరు 4 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేస్తారు కదా, 4 సంవత్సరాల్లో మీరు డిగ్రీ అయిపోతుంది. మీరు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే కాస్త మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. వీళ్ళు రెగ్యులర్గా పోయిన వాళ్ళు, మీరు ఇర్రెగ్యులర్గా చదివేటోళ్ళు కాబట్టి మీకేంటంటే కొంత సమయం ఎక్కువ పడుతుంది వీళ్ళని అందుకోవాలంటే. సో మీరు వీళ్ళతో పాటు అందుకోవాలంటే మీరు కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని చదువుకోవాలి. అప్పుడు మీకు రిజల్ట్గా ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అదే మీరు 4 సంవత్సరాలు పూర్తయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత డిగ్రీ చేస్తే అవి 4 బాయే, ఇటు 3 బాయే. 3 సంవత్సరాల్లో మరి వెళ్తుందా? వెళ్ళది. ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా, ఇవి 5 అవి 4, 9 సంవత్సరాలు మీరు నాశనం అయిపోతారు. సో ఈ విషయాన్ని మీకు ఎవరు కూడా చెప్పరు. నేను యాజ్ ఏ సోల్జర్గా నేను సర్వీస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాది 10 సంవత్సరాల సర్వీస్ నేను లేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా 10 సంవత్సరాల తర్వాత. అంటే మీ పరిస్థితి ఏంటి చూడండి. కనీసం నాకు రిటైర్మెంట్ అయితే పెన్షన్ అయినా వస్తుంది, మీకు పెన్షన్ కూడా రాదు. ఇదొక పాయింట్. ఎవరికన్నా ఆర్మీలోనే పర్మనెంట్ అవ్వాలి అని అంటే, ఆర్మీలోనే పర్మనెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీలో మనము నోరు ఎక్కువ లేపకూడదు. ఆర్మీలో వెళ్ళిన తర్వాత డిసిప్లిన్గా ఉంటుంది, డెడికేషన్గా ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ పని వినాలి. ఎక్కువ శాతము ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్కువ టైం కేటాయించుకోవాలి. ఎడ్యుకేషన్గా వాళ్ళ ఎగ్జామ్స్ ఏది పెట్టినా కూడా వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఎక్కువ శాతంగా మీరు ఎవరితోటి ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతే కనుక ఓపికతోటి మీరు ఆర్మీలో పర్మనెంట్ కమిషన్ తీసుకోవచ్చు. సో ఇవ్వండి బెనిఫిట్స్. ఇక మరి అందరికి ఉద్యోగాలు వస్తాయా? అందరికి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే ఉండదు. మరి వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? మీరు ఏదైతే 4 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారో ఆ 4 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత
బిజినెస్ సెక్టర్ గురించి రిసర్చ్ చేయండి. ఎవరికైనా బిజినెస్ చేయాలని ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే బయట బిజినెసెస్ ఎలా నడుస్తున్నాయి, వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా మన దగ్గరికి వచ్చి అమ్ముతున్నారు. మనం ఒక్కోసారి కళ్ళు మూసుకొని కూడా ఎంతంటే అంత ఇచ్చిన రోజులు కూడా ఉంటాయి. అవి ఎందుకు ఇస్తున్నాం? ఎందుకంటే మనం ఎమర్జెన్సీ టైంలో ఇస్తున్నాం. కొన్ని వస్తువులకు ఎంఆర్పీ రేట్ ఉంటుంది, కొన్నిటికి మనకు తెలీదు. అదే సబ్బు ఎంతరా బాబు అని అంటే 30, 40 అని ఏదో ఫర్ ఎవర్ చెప్తారు. కిలో చక్కెర అంటే ఒక రూపాయి అటు ఇటు కాకుండా లేడీస్ చెప్తారు. మరి మనం చెప్పగలుగుతామా? మనం చెప్పలేం. అదే ఒక కరెంట్ వైర్‌కి ఎంత, ఒక బోల్ట్‌కి ఎంత, ఒక బల్బుకి ఎంత అని అంటే మనం చెప్పలేం కాబట్టి, ఇలాంటి విషయాలన్నీ మీరు పరిగణనలోకి తీసుకొని ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందని ఇప్పటి నుంచే రిసర్చ్ చేయండి. ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాం కదా, మాకు ఉద్యోగం వచ్చింది, మేము ఎంజాయ్ చేసుకుంటాం అని అంటే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అది నీకు ఇట్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్. ఎందుకంటే ఫర్దర్‌గా నీకు కొంత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కొంత ఉపశమనాన్ని ఇవ్వచ్చు గానీ, నీ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఎంతో పెద్దగా తీసుకెళ్ళలేదు. మీ 4 సంవత్సరాల్లో ఏమీ చేయలేరు. 4 సంవత్సరాలను యుటిలైజ్ చేసుకునే పద్ధతి మాత్రం నేను ఇంతకుముందు చెప్పాను గదా! 4 సంవత్సరాలు చేస్తూనే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి. ఎడ్యుకేషన్ ఇడిచిపెట్టకూడదు. లేదా మీరు బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ గురించి రిసర్చ్ చేయండి. డబ్బును పొదుపు చేయండి. డబ్బును ఆగం పట్టించుకోకండి. మీకు ఇచ్చే సాలరీ తక్కువ, ఆ సాలరీని కాపాడుకోండి. సీనియర్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. పర్మనెంట్ కావాలనుకుంటే ఇవన్నీ చేసినట్టయితే గనక అగ్నివీర్‌లు సక్సెస్ అవుతారు. అగ్నివీల్ నేనెందుకు 4 సంవత్సరాలని బాధపడకండి. మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయటకొస్తే. రైల్వే డిపార్ట్మెంట్‌లో 10%, 12% ఉంది. మీరు అప్లై చేసుకుంటే 12% వరకు ఇస్తారు. రాబోయే రోజుల్లో గూడా తెలంగాణ గానీ, ఆంధ్ర గానీ, వేరే అదర్ స్టేట్‌లలో గూడా మీకోసం కొన్ని వేకెన్సీస్ రావచ్చు అని జెప్పేసి మేము భావిస్తున్నాం. లేదా ఇంకేవైనా మార్పులు, చేర్పులు మీకు ఇండియన్ ఆర్మీలో 50% అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయేమో వినబడ్డాయి. ఏదేమైనప్పటికీ 4 సంవత్సరాల నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు స్ట్రాంగ్, మీ బేసిక్‌ని స్ట్రాంగ్ చేసుకున్నట్టయితే గనక మీరు లైఫ్‌లో ఎంతో ముందుకు వెళ్తారు. నేను మీ రాకేష్ అన్న, ఇండియన్ ఆర్మీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఫాలో అవ్వి అగ్నివీరులందరికీ ఒక దారి చూపించాలి. నాకు కూడా ఒక రాబోయే రోజుల్లో మరి మంచి దారి కోసం నేను వెతుక్కుంటున్నాను. నేను వెతుక్కున్న నా 10 సంవత్సరాల నా కాలంలో వెతుకుతూ వచ్చినటువంటి విషయాలనే నేను మీకు షేర్ చేశాను. ఎవరో చెప్తే నాకు వచ్చింది కాదు. నాకు నేనుగా నేర్చుకున్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. మీ అందరి కోసం ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని మీ తమ్ముళ్ళకు, మీ అన్నయ్యలకు, మన చుట్టాలకు అందరికీ షేర్ చేయండి. ఇది ఉపయోగపడే వీడియోనే గానీ ఎవరిని బాధ పెట్టేది గానీ, ఎవరికి నష్టం చేసేది గానీ ఏముండదు బ్రదర్స్. ఓకే. మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదములు. బాయ్.